నువ్వనుకున్నట్టు దీనంతటికి కారణం నేను కాదు. ఇందులో నా ప్రమేయం ఏమీ లేదు. ప్రమేయం లేకుండానే ఒంటి మీదకి పట్టు చేరొచ్చిందా? ఇష్టం లేకుండానే ముస్తాబయ్యావా? అమ్మ నాన్నల కోసం, నా వల్ల మళ్ళీ అమ్మ నాన్నలు కన్నీళ్లు పెట్టుకోకూడదని, అంతేకాని నీ కన్నీళ్ళు చేయాలని కాదు. గిల్లి జోలపాడే మాటలు నాకు చెప్పొద్దు, వినే ఓపిక లేదు. అది కాదు సౌందర్య, నేను చెప్పేది కాస్త విను. ఏం చెప్తావు? మూతి మీద వాత పెట్టాను, కాస్త మంటగా ఉంటుంది, ఓపికంటే ఓర్చుకో, వీలైతే వెన్న రాసుకోమంటావా? నాకేం చెప్పక్కర్లేదు. అలాంటి వాడిని చేసుకునేంతగా నేనేం దిగజారలేదు. నీకే అలాంటి వాడు దొరికినప్పుడు ఇంక నాకెలాంటి వాడు దొరకాలి? అంతకన్నా గొప్పవాడిని చేసుకుంటాను. సౌందర్య, ఏ పరిస్థితిలో నేను ఇలా చేయాల్సి వచ్చిందో నీకు తెలీదా? నేను తలవంచకపోతే అమ్మ నాన్న తలెత్తుకోలేరు. నువ్వేం త్యాగం చేయలేదు, ఈ కుటుంబాన్ని ఉద్ధరించలేదు. నీ దురదృష్టాన్ని, నీ నష్టజాతకాన్ని నాకు రుద్దావు. ఇప్పుడు అంతా అయ్యాక సానుభూతి చూపిస్తున్నావా? నాకేం అక్కర్లేదు నీ ఓదార్పు. Archana, what a surprise! Come in. కూర్చో. నువ్వు నా ఆఫీసులో వా. ఏం తీసుకుంటావు? సాఫ్ట్ డ్రింక్, కాఫీ, ఎనీథింగ్? నీతో కొంచెం మాట్లాడాలి. కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం. ఇప్పుడు నా ప్రాబ్లం అర్థం చేసుకుంటారని చెప్తున్నాను. అర్థం చేసుకోవడం కాదు, పరిష్కరిస్తాను కూడా. ఏంటో చెప్పు. అయితే నా చెల్లెలి సౌందర్యని పెళ్లి చేసుకుంటారా? పైకి కనిపించవు గాని జోకులు బాగానే వేస్తావు అర్చన. నేను జోక్ చేశాను, మనసు విప్పి మాట్లాడాను. అర్థం చేసుకోలేని అమాయకులు కారు మీరు. అర్చన, నీకు తెలిసి మాట్లాడుతున్నావు, తెలియక మాట్లాడుతున్నావు, నాకు అర్థం కావట్లేదు. మనకి ఎంగేజ్మెంట్ అయింది, మర్చిపోయావా? నేను చెప్పేది, నువ్వు చెప్పేది నీకు రైట్ కావచ్చు, కానీ నేను చెప్పేది ఇంత దాకా వచ్చింది కాబట్టి మళ్ళీ అడుగుతున్నాను. నేనంటే నీకు ఇష్టమా కాదా? ఇప్పుడే ఇక్కడే చెప్పాలి. ఒక్క మాట చెప్పు, నేనంటే ఇష్టం లేదని. మళ్ళీ నా మొహం నీకు చూపించండి. మాట్లాడవేంటి అర్చన? అర్చన, అర్చన, ఏమైంది నీకు? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? ఏం చేశానని నన్ను దూరం చేస్తున్నావు? నువ్వెంతో భవిష్యత్తు ఉన్నవాడివి. నా గురించి ఆలోచించి నీ టైం వేస్ట్ చేసుకోవద్దు. వెళ్ళిపో. లేదు, నువ్వు అబద్ధం ఆడుతున్నావు, నిజాన్ని దాస్తున్నావు, నీ మనసును చంపుకొని మాట్లాడుతున్నావు, నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు. లేదు లేదు లేదు. ఆవేశపడినంత మాత్రాన నిజం అబద్ధం అయిపోదు అర్చన. తెంచుకోవాలనుకున్నంత మాత్రాన మన బంధం తెగిపోదు. నువ్వు దేనికో భయపడుతున్నావు, ఎవరికో తల ఉంచుతున్నావు. ఏం జరిగింది? ఏం శ్రీకర్ అదోలా ఉన్నావు? ఏమైందంటే మాట్లాడవేంటి? ఏమైందిరా? ఏం లేదన్నయ్య. ఏమీ లేకపోతే ఆ చిరాకేంటి? ఎప్పుడు లేని ఈరోజు అర్చన ఆఫీస్కి వచ్చింది. కాబోయే వారి ఆఫీస్కి వచ్చిందని ఎంతో పొంగిపోయాను. భూమి మీద నిలబడలేకపోయాను. ఆవిడ గారిని నేను పెళ్లి చేసుకుంటే ఆవిడ చెల్లి గారు అన్యాయం అయిపోతారట. అందుకే ఆవిడని మర్చిపోయి సౌందర్యం చేసుకోమని అడగడానికి వచ్చింది. ఏంటి శ్రీకర్ నువ్వు అనేది? సౌందర్యాన్ని పెళ్లి చేసుకోమందా? అంతేకాదు, సౌందర్యం చేసుకుంటే సంతోషంగా ఉంటావని కన్విన్స్ చేయడానికి ప్రయత్నించింది. ఏంట్రా ఇది? వినడానికి చిరాగ్గా ఉంది. ఆ అమ్మాయికి పిచ్చి కనిపెట్టిందా ఏంటి? కాదన్నయ్య, అర్చన ఇప్పటికీ తనలో తానే స్ట్రగుల్ అవుతుంది. అర్చన ఉద్దేశమే వింతగా ఉంది. ఇదంతా కాదురా. అర్చన ఉద్దేశం ఏదైనా కానీ ఇలాగే చూస్తూ పోతే ఇంకా ఎన్నో ఆలోచనలు, ఇంకా ఎన్నో అభ్యంతరాలు వస్తాయి. వీలైనంత తొందరలో ఆ మూడు పడితే అన్ని సర్దుకుంటాయి. ఈ సమస్యకు పెళ్ళొక్కటే పరిష్కారం కాదన్నయ్య. ముందు అర్చన ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో తెలియాలి, దేనికోసం స్ట్రగుల్ అవుతుందో కనుక్కోవాలి.